మళ్ళీ మాకు పండక్కి 9 రోజులు 9 days హాలిడేస్. వావ్ 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 వావ్. బట్టలు కొనేసి మంచోళ్ళు అనమాట అమ్మలు. అండ్ దాని మీదకి ఇది వచ్చేసి దుప్పటా కూడా పర్ల్స్ తో ఇచ్చిళ్ళు. ఇది కూడా మేఘన అక్కనే డిజైన్ చేసిళ్ళు. ముఖం చూసుకోవడానికి మిర్రర్ గైస్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? జస్ట్ ఇది నార్మల్ కాస్టే అనమాట, అంత ఎక్కువ పడలేదేమో రేట్ అయితే. సో ఇలా తీసేసుకున్నాం అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. నేను మంచిగా ఉన్నానా? ముఖాలు నొప్పులు వస్తున్నాయి నాకు. నేను మంచిగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. ఈ బట్టలు కొనేసి మంచోళ్ళు అనమాట అమ్మలు, అంటే పిల్లలు ఎవరికైనా కూడా. అందుకే ఇలా ఉంటుంది. లేకపోతే కొనియకపోతే ఇంకెలా ఉంటుంది? పండగ అంటే ఇంకా కొంచెం కొత్త కలెక్షన్స్ వస్తాయి. ఒక్క పండగకి సంవత్సరానికి సరిపోయే బట్టలు కొనియాలి పిల్లలు ఉంటే. మళ్ళీ మాకు పండక్కి 9 రోజులు 9 days హాలిడేస్. వావ్ 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 వావ్. రోజు ఒక్కటి వేసుకుంటది మరి, అంతే కదా. ఇప్పుడు తీసుకునే అన్నయ్య నేను బాగా చదువుకోవాలి, నాకు బట్టలు వద్దు. అయితే ఇవి ఎవరికైనా ఇచ్చేద్దాం. వద్దు, కావాలి నాకు. ఇదే నా ఇచ్చేది రాక్షసి. బట్ 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఎన్ని డ్రెస్లు ఉన్నాయంటే చాలా చాలా ఉన్నాయి. కొన్ని బ్యాగ్స్ నిండా ప్యాక్ చేసి పెట్టేసుకుంది అనమాట. అయినా కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, నాకు కావాలని చెప్పేసి అంటే షాపింగ్కి వెళ్తే ఫస్ట్ మాకంటే ముందు దీనికే తీసుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ సంక్రాంతి అవుట్ఫిట్స్ అండ్ ఇవేమి ఎక్కడ పోస్ట్ చేయలేదు. మేము మీకు చూపించే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటాను అనుకోకండి. చేస్తామో లేదో నాకు కూడా తెలియదు. చేస్తుంది, ఎందుకంటే చేయకపోతే ఎందుకు మనం. ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తామా తెలియదు, పోస్ట్ చేయకముందు ఇది అప్లోడ్ చేస్తామా తెలియదు. ఇదంటే క్లారిటీ. ఇది అవుట్ఫిట్ క్లారిటీ వీడియో ఆన్ చెప్పాలి ఫస్ట్. వీడియో కానీ ఇప్పుడు చూపిస్తున్న అవుట్ఫిట్, ఆ డ్రెస్ ఏదైతే ఉందో అది మా మమ్మీ నా శారీతో నాకు ఈ శారీ వద్దు, నువ్వు తీసుకొని నేర్చుకోనున్నది. ఇదైతే నా శారీతోనే చేయించాను. ఎలా అంటే ఇదైతే స్కర్ట్ వచ్చేసి డిజైనర్కి పంపించాం అర్జెంట్ ఉంటే. దానికి ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది బ్లౌజ్ అంటే జస్ట్ ఇది శారీకి పళ్ళు ఉంటుంది కదా, ఇది శారీ అనమాట. ఆ పళ్ళు తీసి ఇక్కడ అటాచ్ చేసి హ్యాండ్స్కి అటాచ్ చేశారు. ఇది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ రా సిల్క్ తీసుకున్నారు. తర్వాత సహృద వేసుకుంటే ఎంత క్యూట్ ఉందంటే లిటరల్లీ నాకైతే బాగా నచ్చింది. సహృదకి ఏంటంటే నాకు వద్దు ఇలాంటి డ్రెస్లు, నేను లంగా జాకెట్ వేసుకొని పరికిని ఇలాంటివి నాకు వద్దు, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటాను అనడం. లేదు, నువ్వు ఇప్పుడు 9th క్లాసే కదా, సో ఇంకా చాలా అంటే డేస్ ఉంది నువ్వు ఉంది లంగా ఓణిలు చుడీస్ వేయడానికి. బికాజ్ ఏంటంటే ఇలాంటివి నువ్వు మళ్ళీ ఇంటర్ డిగ్రీకి వచ్చాక వేసుకోలేవు, నీకు నచ్చకపోవచ్చు మేబీ అప్పుడు. సో అప్పుడు నేను కూడా ఫోర్స్ చేయను, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు వేసుకుంటేనే క్యూట్గా ఉంటాయి. ఈ ఏజ్లో ఎప్పుడు ఏజ్లో చేసేది ఆ ఏజ్లోనే చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది. బికాజ్ ఈ అవుట్ఫిట్ డిజైనర్ వచ్చేసి మేఘన అక్క. సో మేఘన అంటే సింపుల్గా చేసి ఇచ్చిన పాపం బాగుంటుంది అనమాట, సింపుల్గా బాగా చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇన్స్టాలో కూడా వెళ్ళి ఓపెన్ చేసి చూడొచ్చు, పేజ్ ఉంటుంది అక్కది. థ్యాంక్ యూ మేఘన అక్క. సింపుల్గా అయినా బాగా చేసింది మేఘన. సో నెక్స్ట్ ఇది ఇంకా వేసుకోవాలి ఫస్ట్. ఇది ఏంటి అంటే ఎలా అంటే నా కోసం ఫ్యాబ్రిక్స్ కానీ వెళ్తే, ఇది చెప్పాను కదా రాక్షసి అని, దానికి ఏ ఫ్యాబ్రిక్ నచ్చినా కూడా ఇంకా నేను తీసుకోవడం ఆపేయాలి, లేకపోతే ఫీల్ అయిపోతుంది. అందుకని తన కోసమని మమ్మీ నాకు ఇలా చుడీ కావాలి, నేను ఇది టాప్కి ఎంత బాగుంటుంది తెలుసా క్లాత్ అని అసలు తీసుకునేదాకా నన్ను మెంటల్ ఎక్కిచ్చేసింది నాకు కావాలని. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే పట్టు టైప్ కదా, కొంచెం ట్రెడిషనల్ వేర్ లానే ఉంటుంది. అండ్ దాని మీదకి ఇది వచ్చేసి దుప్పటా కూడా పర్ల్స్ తో ఇచ్చిళ్ళు. ఇది కూడా మేఘన అక్కనే డిజైన్ చేసిళ్ళు. మేఘనే చేశారు. దాని మీదకి ఇలా నార్మల్ ట్రౌజర్ వేసిన. నేను ఎప్పుడు ఇలానే ప్యాంట్స్ స్టిచ్ చేయించుకుంటాను, వేసుకుంటే ఎటైనా టెంపుల్స్కి వెళ్ళడానికైనా ఈజీ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఏంటంటే మెయిన్లీ సహృదకి బాగా ఇష్టమైన డ్రెస్ ఇది అనమాట. దీనికి చాలా నచ్చి ఫ్యాబ్రిక్ తీసుకుంది, కానీ చాలా బాగుంది. నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు నాకు నచ్చలేదు పెద్దగా, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నాకైతే అసలు లిటరల్లీ డిజైన్ చేశాక ఎంత బాగుంది. సహృద ట్రయల్ చేసి చూసింది అక్కడ ఫిట్టింగ్ బాగుందా లేదా అని.
బట్ చాలా బాగుంది వేసుకుంటే. మా అమ్మ ఈ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు అన్నది ఎందుకు బాగోదు అనుకుంటా అది ఇది అనుకుంటా కానీ నాకు నచ్చింది నేను తీసుకుంటా నేను డిజైన్ చేయించుకుంటా అని చెప్పేసి దాని మీద నేను ఇది నాకు నచ్చింది నేను చేసుకోవాలంతే. సో సహృద ఇంకా ఈ ఫ్యాబ్రికే కావాలని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంది, నాకు ఇది నచ్చింది ఇదే తీసుకుంటా అని. నేను మళ్ళీ దీని మీదకి దుప్పట్టా కూడా ఏం లేదు, నార్మల్ సింపుల్ ఓకే ముఖం చూసుకోవడానికి మిర్రర్ గైస్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాదు, ఇలా 2 జుంకాలు లాంటివి ఇక్కడ ఇచ్చేసారు స్టైల్గా ఉండడానికి. ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ అదే మనకి ప్రింట్ ఏదైతే స్కర్ట్కి కింద ప్రింట్ ఉందో ఇక్కడ కూడా అదే ప్రింట్ ఇచ్చారు. చిన్న చిన్న అంటే లైక్ గోల్డిష్ బీడ్స్తోని వర్క్ వచ్చేసింది. అండ్ బ్యాక్ వచ్చేసి అంటే బోట్ నెక్ లాగా ఇచ్చారు. బ్యాక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్కే, కానీ చాలా బాగుంది వేసుకుంటే. నేను ఇది ఎప్పుడు వేసుకుందాం అనుకుంటున్నానంటే పొంగల్ రోజు ముగ్గులు వేస్తారు కదా ఆవు ఇంకా ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా అందుకే తీసుకున్నావా? ఓకే, ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. నీ ఫేవరెట్ డ్రెస్ ఇదేనా? సో చూద్దాం మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా ప్రింట్ ఫ్లోరల్ లాగా ఇచ్చేసారు. జస్ట్ ఇది నార్మల్ కాస్టే అనమాట, అంత ఎక్కువ పడలేదేమో రేట్ అయితే. సో ఇలా తీసేసుకున్నాం అనమాట. డార్క్ కలర్ కదా, ఇలా కూడా వేయలేదు కదా, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ అనమాట, ఇలానే ఉంది బ్లౌజ్. వీ నెక్ పెట్టించాము జస్ట్ దీనికి. అండ్ జస్ట్ ఇలా కింద మాత్రం ఈ కట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియదు, డిజైనర్ ఇచ్చారు అంతే. ఇవైతే 3/4 ఉన్నాయి, బాగుంటుందేమో అనిపించింది నాకు డిఫరెంట్గా. సో బ్యాక్ హుక్స్ కాబట్టి బ్లౌజ్ అయితే ఇలా ఉంది, స్కర్ట్ మాత్రం ఇలా ఉంది సేమ్ కలర్లో. ఏదైతే బ్లౌజ్ అండ్ స్కర్ట్ క్లాత్ ఉందో దానికి ఇలా చున్నీకి ఇలా ఆ క్లాత్తోనే అటాచ్ చేసి బార్డర్స్ అంటే 4 బార్డర్స్కి ఇచ్చేసి దీన్ని అయితే ఇట్లా ఫినిష్ చేశారు. ఇది గాయస్ చాలా బాగుంది నిజంగా చెప్తున్నా, ఎందుకంటే కలర్ కాంబినేషన్ కానీ మళ్ళీ ఎందుకో డిఫరెంట్ ఉంది, ఓవరాల్ వర్క్ ఇచ్చినారు. ఇది బరువు ఉంది బ్లౌజ్, కాకపోతే చాలా బాగుంది. ఇక్కడ బీట్స్ ఎట్లా వచ్చినాయో చూడండి, పర్ల్స్ లాగా ఎంత బాగుందో చూడండి, మీకే బాగా నచ్చింది. మళ్ళీ వెనకాల నెట్ ఇచ్చిళ్ళు, నెట్ ప్లస్ రౌండ్ కట్ ఇచ్చిళ్ళు, ఎంత బాగున్నాయి ఇవైతే జుంకాలు అసలు. పిల్లోస్ పెట్టుకోవడానికి అవును, కానీ బాగున్నాయి, అంటే స్టైలిష్గా ఉంటుంది. చాలా బాగుంది. నేను ఇవి చూడగానే ఇంప్రెస్ అయిపోయినా, మస్తు నచ్చేసినాయి నాకు. తర్వాత ఇక్కడ వర్క్ మీరే చూడొచ్చు ఎంత బాగుందో అసలు, ఓవరాల్ వర్క్ ఇచ్చేసిళ్ళు చాలా బాగుంది గైస్. నేను నా మాటలో చెప్పలేను కానీ చాలా బాగుంది. కట్ చూడండి ఎంత బాగుందో, షేడ్లో ఇచ్చారు. ఇది లైట్ షేడ్, కొంచెం డార్క్ షేడ్. నేను దీనికి మంచిగా హెవీగా ఏం రెడీ అవ్వకుండా సింప్లీ సూపర్గా రెడీ అయ్యేసి ఫోటోషూట్ చేయించుకున్నాను. దీని దుప్పట్టా వచ్చేసి అవును, దీని దుప్పట్టా వచ్చేసి ఇట్లా సింపుల్గా, దీనికి కూడా ఇట్లా ఇచ్చేసిళ్ళు స్కర్ట్కి జుంకాలు. అవును ఇచ్చిళ్ళు. ఇక్కడ అంతా అదే కొంచెం చెంకి వర్క్ లాగా ఉంది, ఇదంతా ఊడిపోదు. బట్ నెట్టెడ్ క్లాత్, ఇది కూడా నెట్టెడే. బట్ ఈ అవుట్ఫిట్ మాత్రం చాలా బాగుంది. కనిపిస్తున్నావు ఇందులోకి. ఇవన్నీ మీకు మా మమ్మీ మాట్లాడి ఊకే నాకు అందుకే కోపం వస్తుంది బాగా. మాట్లాడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు మాట్లాడదు, ఊకే టీవీతోనే మాట్లాడుతుంది, ఫోన్తోనే మాట్లాడుతుంది. ఏంటి పిచ్చిదా? బుక్స్ తో అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది నేను నా కోసం చూడలేదా? యాక్చువల్లీ నా కోసం చూస్తే ఇది ఏం చేసింది, నువ్వు నాకేం తీసుకోవు, నన్ను నాకేం తీసుకుంటలేవు, నేను ఎందుకు వచ్చి వేస్ట్ అని చెప్పేసి అక్కడే షాప్లో ఫీల్ అవుతుంది అనమాట. ఇదే నిజం, అదే దాన్ని అడగండి కావాలంటే. అవునా అనుకోరు అంతే. ఇది కూడా మేఘన్ అక్కనే వేసి ఇచ్చింది గైస్ ఫ్యాబ్రిక్. ఈ కలర్ బాగా నచ్చింది. ఇది మాత్రం ఎంత బాగుందంటే డ్రెస్ మాత్రం ఇది కాలర్ ఇలా ఇచ్చేసి బాగుంది. ఈ డిజైన్ అయితే మంచి సింపుల్గా బాగుంది. అండ్ ఇది చూడండి, హ్యాండ్స్ అండ్ కింద టాప్కి ఇలా వర్క్ వచ్చిందండి. నేను ఇది ఇప్పుడు ఓపెన్ చేసి రివీల్ చేయను, ఎందుకంటే నాకు ఈ అవుట్ఫిట్ బాగా నచ్చింది. డైరెక్ట్ రీల్ పెడతాను. ఇది ఒక్కటే కాదు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి గెట్ రెడీ విత్ మీరు అన్నీ వేసి పెడతాను. ఎట్లుందో నాకు ఎట్లుందో చెప్పండి కింద కమెంట్ చేయండి. నేను అక్కకి ఫ్యాబ్రిక్ పంపించేస్తే అక్క ఇట్లా డిజైన్ చేసి ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తాను అనమాట, మా దగ్గర ఉంటాయి. దుప్పట అయితే కాటన్లో ఇచ్చారు, మస్తు ఉంది అసలు. ఇంకా బాటమ్ మాత్రం ఇలా వైట్లోనే తీసుకున్నారు, కాటన్లోనే. అది కాటనే కాబట్టి కాటన్ అయితేనే మ్యాచ్ అవుతుందని తీసుకున్నారు. ఇట్లా కింద ఎడ్జ్లో మాత్రం, ఈ బాటమ్కి ఇలా ఎడ్జ్లో మాత్రం జస్ట్ ఇలా కట్ ఇచ్చారు. దీన్ని ఏం కట్ అంటో తెలియదు, డిజైనర్కి అయితే తెలుస్తుంది. సో అంటే మాకు ఇలా కావాలి అని చెప్పేసి పంపించాను. బాగుంది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇది కూడా నేను మ్యాక్స్ నాకు చుడిదార్స్ ఉంటే అక్కకే పంపిస్తాను, ఎందుకంటే నాకు ఒక మంచిగా చేసిస్తారు అనేది ఉంటుంది అంతే. నేను వేసుకోవడం మానేసి
వాళ్ళ అమ్మమ్మల శారీస్ కట్టుకుంటాను. నేనే వేసుకుంటాను. అదే ఎందుకంటే నువ్వు ఇప్పుడు చుడీలు వేసుకొని మంచిగా నేను తెచ్చుకున్నాయని నువ్వు వేసుకున్నాక నేనేం వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ నా కోసం చూపించినా కదా, నా డ్రెస్సులు అనేసి ఇప్పుడు మా మమ్మీ డ్రెస్సులు చూపిస్తా. మా మమ్మీది ఒకటే డ్రెస్ అనుకోరు. అది పండగ వస్తే శారీస్ కొనుక్కోవాలి. బట్ దీనికి ఇన్ని కొన్నాక నేనేం కొనుక్కోవాలి? అందుకనే నేను ఏం శారీస్ డిజైన్ చేయించుకోవడం చెప్పలేదు. పిల్లలకి చూడండి అలానే ఉంటుంది కదా. సో ఇలా అనమాట. దీన్ని ఏమంటారు ఫుట్టి? ఓవర్ కోట్ అనమాట. సో నాకున్న సహృదకి ఇద్దరికి మ్యాచింగ్ ఇలా ఇచ్చారనమాట. ఇది చేయాలని నాకు కూడా చాలా ఉంది. ఇద్దరికి చాలా క్లాత్ అయితే ఎంత కంఫర్టబుల్ ఉందో. మనం అంటే క్రేప్ సారీస్ నార్మల్ ప్రింటెడ్ దొరుకుతాయి కదా, అలా డిజైన్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా అంటే లైక్ ఇప్పుడు చూడండి బ్యాక్ ఏమో ఇలా ఇచ్చారనమాట. బాగుంది బ్యాక్ కూడా, నాకు బాగా నచ్చింది. ఓకే, దీనికి రెండు జేబులు అదే పాకెట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చింది కొంచెం. సో ఇలా ఇచ్చిండ్రు. హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా అనిపించినాయి. సో ఇదన్నమాట అవుట్ఫిట్. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ నచ్చగానే చేసేసుకుంది. ఇది అనూహ్య డిజైనర్ చేశారు గుంటూరు నుండి. సో థ్యాంక్ యూ సో మచ్ అనూహ్య. అండ్ ఈ రెండు అంటే ట్విన్నింగ్ కూడా మాకు అనూహ్య ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అనూహ్య. సో చూసారు కదా సహృద సంక్రాంతి కోసం ఎలాంటి అవుట్ఫిట్స్ చేయించుకుంది అనేది. అవి త్వరలోనే ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అండ్ యూట్యూబ్లో కూడా గెట్ రెడీ విత్ మీ చేస్తాను. ఎట్లున్నాయో మీరు కింద కామెంట్ చేయండి. బాగాలేకపోతే బాగాలేవని చెప్పుర్రి తిట్టుర్రి పర్లేదు, కానీ నేను హట్ అవుతా. సో చూసారు కదా సహృద అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది. సంక్రాంతి కోసం డిజైన్ చేయించుకున్న అవుట్ఫిట్స్ అయితే ఇవన్నీ. అండ్ నాకైతే ఇందులో వచ్చేసి ఫేవరెట్ ఏంటి అంటే బ్లూ కలర్. నాకు కూడా, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు ఓన్గా క్రియేటివిటీతో నేను చేయించుకున్నాను. సింపుల్గానే, కాకపోతే పెద్ద హెవీ డిజైన్ డిఫరెంట్గా ఏం కాకుండా అది సింపుల్గానే డిజైన్ చేశారు. కానీ అది వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగా అనిపించింది నాకైతే జస్ట్ ట్రయల్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు రెడీ అయ్యి మనం ఫోటోషూట్ చేశాక అది ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది అప్పుడు చూద్దాము. సో మీరు కూడా ఈ సంక్రాంతికి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నారో, లైక్ పట్టు పావడ, ఇండో వెస్టర్న్ లేదంటే ట్రెడిషనల్ వేర్, ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ నేను కూడా ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నానో మీకు కూడా షేర్ చేస్తాను. సో నా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో ఏందో మీరు కింద కమెంట్ చేయండి. అంటే మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో మీరు కింద కమెంట్ చేయండి. నాకున్న సహృదకి అయితే బ్లూ అవుట్ఫిటే చాలా బాగా నచ్చింది. నేను ఆ బ్లూ అవుట్ఫిట్ ఒక దానికి వేసుకోవాలని పర్టికులర్గా దాని మీద కూర్చున్నా, ఎందుకంటే నాకు అది నచ్చింది. పొంగల్ రోజు వేసుకుంటుందంట. సో అదనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫుట్టి ఛానల్. బాయ్ బాయ్ గైస్. బాయ్, లవ్ యూ ఆల్.